ఎవ్రీవన్ వెల్కమ్ మై డెసన్ లాగ్స్. ఈరోజు నేను మిల్క్ బ్రెడ్ కేక్ చేస్తున్నాను అండి. దానికోసం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ను కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను కోర్స్ బ్లెండ్ చేసుకుంటున్నాను. సో కోర్స్ ఇలాగ విధంగా బ్లెండ్ చేసుకోవాలి, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసి క్యారమలైజ్ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ మంచిగా ఉంటుందని చెప్పేసి బ్రౌన్ కలర్గా ఈ విధంగా నేను షుగర్ను క్యారమలైజ్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. సో రెండు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మనము సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ క్యారమలైజ్ షుగర్ మొత్తం మిల్క్లోకి మిక్స్ అవ్వాలంటే ఒక 5 మినిట్స్ టైం పట్టింది నాకైతే. సో ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అయితే కొంచెం పాలు లైట్గా ఇలా విరిగిపోయాయి అనమాట. ఆటోమేటిక్గా విరిగిపోతాయి క్యారమలైజ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకో కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి మనం కరగగానే దీంట్లో నేను ముందు బ్రెడ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, అది యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మంచిగా టర్న్ చేసుకుంటూ అడుగు పట్టకుండా స్లోగా సిమ్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా టర్న్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక 1/2 కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ ఉంటుంది నియర్లీ. సో ఇలా మంచి మిక్స్ చేసుకొని ఒక జస్ట్ 1/2 మినిట్ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా రెడ్ చేసి పెట్టుకున్న క్యారమెల్ మిల్క్ ఉంది కదా, సో క్యారమెల్ మిల్క్ను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మొత్తం మిక్స్చర్ మంచిగా యాడ్ అవ్వాలన్నమాట. చూసారా, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మంచిగా దగ్గర పడాలన్నమాట, కుక్ అవ్వాలి. సో కుక్ అయిన తర్వాత కూడా మనకు కలర్ కూడా మొత్తం బ్రౌన్ వస్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా ఈ క్యారమలైజ్ అయిన పాలు, ఈ బ్రెడ్ క్రమ్స్ మంచిగా బ్రౌన్ కలర్ మారిపోయి మంచిగా మనకు ఈ విధంగా తయారవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక బౌల్లోకి బటర్ పేపర్ యాడ్ చేసుకున్నాను. సో దీంట్లోకి మనం రెడీ చేసుకున్న మిక్స్చర్ యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనకు ఈ విధంగా కేక్లా రెడీ అయిపోయింది అనమాట. సో ఇది మిల్క్ కేక్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం ఫ్లేవర్ మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడైతే నేను కాజుతో ఇలాగా గార్నిష్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.